హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చూస్ ఫుడీ గర్ల్ ఛానల్. స్టాక్ కుకింగ్ మీలో చాలామందికి ఈ స్టాక్ కుకింగ్ గురించి ఐడియా ఉండదు. తెలియని వాళ్ళు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ దిస్ స్టాక్ కుకింగ్. నా టైం చాలా వరకు సేవ్ అవుతుంది ఇలా చేసుకోవడం వలన. అట్ ద సేమ్ టైం చాలా తక్కువ కన్సంప్షన్ ఆఫ్ ఆయిల్తో కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎట్లా కాదనుకున్నా మనకి ఒక మీల్ ప్రిపేర్ చేయడానికి 1 to 1.5 hours టైం పడుతుంది. కానీ ఈ స్టాక్ కుకింగ్ వల్ల మనం ఈజీగా 30 to 40 minutesలో మీల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం రైస్ కుక్కర్లో పెట్టుకుంటాం. మునక్కాయ ఉడికించడానికి సపరేట్ ఇంకొక గిన్నెలో ఉడికించి మళ్ళీ కర్రీలో వేసుకుంటాం. ఎగ్స్కి వేరేగా గిన్నె పెట్టుకొని బాయిల్ చేసుకుంటాం. కందిపప్పు వేరేగా కుక్కర్లో పెట్టుకొని మళ్ళీ బాయిల్ చేసుకుంటాం. ఇదంతా కూడాను చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇలా కాకుండా ఇవన్నీ ఒకే గిన్నెలో పెట్టి ఉడికించడమే స్టాక్ కుకింగ్. దీనివల్ల మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. ఈ మధ్య డైట్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ ఇది. అలానే ఆయిల్ కన్జంప్షన్ తగ్గించాలి అనుకున్న వాళ్ళు కూడాను ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు నేను ఈ మీల్ 2 personsకి తయారు చేస్తున్నాను. సో 2 personsకి సరిపడా రైస్ ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలానే తక్కువ ఆయిల్ కన్సంప్షన్తో మునక్కాయ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన మునక్కాయలు కూడా నేను బాయిల్ చేసుకున్నాను. ప్రోటీన్ కోసమని ఒక 3 eggs తీసుకున్నాను. రైస్, మునక్కాయలు, ఎగ్స్ ఇవన్నీ కూడాను ఒక 15 minutesలో ఉడికిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఇలా కుక్ చేసుకోవడం వలన 0 ఆయిల్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం తక్కువ యూసేజ్ ఆఫ్ ఆయిల్తో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ తక్కువగా వాడి కర్రీ చేస్తున్నాను. నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను. 2 to 3 spoons ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ముందుగా తాలింపు కోసమని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. మీకు కావాలంటే సాయి మినపప్పు అలానే పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు అలానే 5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్గా టర్న్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు అలానే కొద్దిగా ఉప్పు. ఆనియన్స్ త్వరగా మగ్గడానికని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మనం యాడ్ చేసుకున్న ఆయిల్కి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అవ్వవు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కూడాను వేయించుకోవాలి. ఆల్మోస్ట్ 0 ఆయిల్ కుకింగ్ కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీలో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు, సేమ్ టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ మనకి బ్రౌన్గా టర్న్ అయ్యేంత వరకు, ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడాను ఇలాగ వాటర్ యాడ్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఆల్మోస్ట్ బ్రౌన్గా టర్న్ అయిపోయినాయి. సో తక్కువ ఆయిల్తోనే ఇట్లానే ఆనియన్స్ అనేది వేయించుకోవాలి. తర్వాత 3 లేదా 4 టమోటోలు యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే టమోటోలు వేసిన వెంటనే కొద్దిగా పసుపు అలానే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 or 2 minutes పాటు మూత పెట్టేసి ఉంచేస్తే ఆవిరికి టమోటోలు చాలా త్వరగా మగ్గిపోతాయి. సో నెక్స్ట్ టైం నుంచి కర్రీ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మనం ఇక్కడ ఆయిల్ తక్కువగానే యూజ్ చేసాం కాబట్టి ఫ్లేమ్ ఎప్పుడూ కూడాను మీడియంలోనే ఉంచండి. హైలో పెడితే త్వరగా అడుగంటేస్తాయి. ఆ తరువాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లకి ఇట్లాగా కత్తితో కొద్దిగా ఘాట్లు పెట్టేసి టమోటోలతో పాటు మూత పెట్టేసేయండి. చూసారుగా, టమోటోలు చాలా వరకు మగ్గిపోయినాయి. కాకపోతే ఇంకొద్దిగా మగ్గాలి కాబట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అదే టైంలో కొద్దిగా కారం, కర్రీకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి మూత పెట్టేస్తున్నాను. మా అమ్మ ఎప్పుడు మునక్కాయ కర్రీ చేసినా ఆ మునక్కాయల్ని సపరేట్గా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి ఒక 5 లేదా 6 నిమిషాల పాటు ఉడకబెడుతుంది. సో ఈ ప్రాసెస్ నేను ఇప్పుడు చేయలేదు కాబట్టి, ఇవి స్టీమ్ మీద ఉడకబెట్టినవి కాబట్టి మునక్కాయలకి కర్రీ ఫ్లేవర్ అనేది ఉండదు. అందువలన ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు సరిపడా వేసేసుకొని ఒక 5 లేదా 6 నిమిషాల పాటు
కర్రీని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటే ఆ కర్రీలో ఉన్న ఫ్లేవర్స్, ఉప్పు, కారాలన్నీ కూడాను మునక్కాయకి బాగా పడతాయి. 5 నిమిషాల్లో ఎంతో టేస్టీ అయిన ఎగ్ మునక్కాయ కర్రీ రెడీ అయిపోతుంది. తక్కువ ఆయిల్తో మునక్కాయ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అచూస్ ఫుడీ గర్ల్. Thank you so much for watching. Please do like, share and subscribe.